ఆ రోజు ఏ ప్రాజెక్ట్ వద్దా, పోలవరం కూడా వద్దన్నావు నువ్వు. ఆ రోజున పోలవరం పైన ఉద్యమం చేస్తే ప్రకాశం జిల్లాలో వాళ్ళపైన ఏదేదో కేసులు పెట్టిస్తానని మాట్లాడావు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరంకి సంబంధించి 24 అనుమతులు 23 అనుమతులు ఆయనే కంప్లీట్ చేయించి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అనేటువంటిది స్టార్ట్ చేసి స్పిల్వే స్టార్ట్ చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని లేదు ఆదాయం కోసం నువ్వు తీసుకొని ఏదైతే కట్టాలో ముందు కట్టాలో డయాఫ్రామ్ వాళ్ళు ఏది కట్టాలో నీకు తెలియక ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాం. అన్నీ కూడా కేవలం భ్రమలో బతికేటువంటి పరిస్థితి. నీ పేరు చెప్తే ఒక ప్రాజెక్ట్ గుర్తుకు రాదు, ఒక పథకం గుర్తుకు రాదు, ఒక మంచి కార్యక్రమం గుర్తుకు రాదు. దీన్ని ఇలా ప్రశ్నిస్తారని చెప్పి అది ఆటోమేటిక్గా నిర్మింపబడినటువంటి హైటెక్ సిటీ నాదే, హైదరాబాద్ నాదే అన్నటువంటి మాటలతో మభ్యపెట్టినటువంటి మాటలతో కాలం గడుపుతున్నాం. ఈరోజు మా అందరికీ బాధాకరం, మా అందరికీ ఎంతో బాధ. కర్నూలులో హైకోర్టు నింటే ఏమయ్యేది? ఎందుకు కర్నూలు నుంచి హైకోర్టు తరలించిపోయావు? ఒక ప్రిస్టేజ్గా ఉన్నటువంటి లా యూనివర్సిటీని ఇక్కడ ఎందుకు వద్దన్నావు? దీనికి సమాధానం చెప్పు. మళ్ళీ మా ప్రాంతాన్ని రత్నాలసీమ చేసేటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు కాదు, దీనికి సమాధానం చెప్పు. ఎందుకు ఈ ప్రాంతంలో ఉండకూడదా? హైకోర్టు ఇక్కడ ఉంటే ఏం తప్పు అవుతుంది? ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలలో హైకోర్టు ఒక చోట, రాజధాని ఒక చోట ఉంటుంది. శ్రీపాక్ ఒడంబడికలో భాగంగా కూడా ఇది ఒప్పందం కుదిరింది. అంతకుముందు తెలంగాణ కలున్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలన్నటువంటి ఒప్పందం ఉంది అంటే కూడా తుంగలో దొక్కి బెంచ్ ఇచ్చేస్తాను సంబరాలు చేసుకోండి అని మాట్లాడితే ఎంత అన్యాయం అండి. టైప్ మిషన్లు ఉంటాయి, కోర్ట్స్ వస్తే ఏమొస్తుందన్నాడు. ఈరోజు అద్భుతమైనటువంటి ఎలక్ట్రిసిటీ బిల్డింగ్, రెగ్యులేటరీ కమిషన్ బిల్డింగ్ ఎట్లా ఉంది కర్నూలు? అదే హైకోర్టు వచ్చినంటే ఎంత కళ ఉండే. ఆ లా యూనివర్సిటీ అయిపోతే ఏదైతే నల్సరీ యూనివర్సిటీ అంటే పేరు ఉండే కర్నూలు పేరు మారుమోగేది. ఎందుకు ఇక్కడ వద్దని నువ్వు తీసుకెళ్ళావో సమాధానం చెప్పాలి. ఈ రకంగా ఈ ప్రాంతాలకు అన్ని రకాల మోసం చేసి అన్ని రకాల మభ్యపెట్టి నిన్న మళ్ళా స్పీచ్ ఇవ్వడం ఏంది, రత్నాలసీమ రాయలసీమని చేసేస్తాను, రత్నాలసీమ చేసి ఇంకోటి చేస్తాను అన్నటువంటి మభ్యపెట్టిన మాటలు మానుకొని చిత్తశుద్ధితో ఆలోచన చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయి. హెచ్ఎన్ఎస్ఎస్ 6000 క్యూసెక్స్ తీసుకెళ్ళు. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ కలిపే లింక్ది ప్రాజెక్ట్ టేకప్ చేయి. గుండ్రేవల వేదావతి లాంటి ప్రాజెక్ట్ టేకప్ చేయి. ఇవి కంప్లీట్ చేయి. వీటిపైన ఆలోచన చేయమని చెప్పి గౌరవ చంద్రబాబు గారికి విన్నమిస్తూ మభ్యపెట్టినటువంటి మాటలు ఇతరులు చేసినటువంటి కార్యక్రమాన్ని నీ ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఆలోచన మానుకొని అదేదో సామర్థ్యం ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డను ఎత్తుకున్నట్టు ఎవరో మంచి చేసిన కార్యక్రమాలను నువ్వు తీసుకొని అన్ని నువ్వు ఓన్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మానుకొని ఇప్పటికైనా చిత్తశుద్ధి ఆలోచన చేయమని గౌరవ చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.